నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం పుష్ప 2, సికిందర్, చావా, ద గర్ల్ ఫ్రెండ్, కుబేరుడు వంటి సినిమాలతో బిజీగా గడుపుతోంది ఈ అమ్మడు. అయితే ఈమె గత కొద్ది రోజులుగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు, ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నట్లు వార్తలు పుకార్లు చెలరేగుతున్నాయి. అయితే ఓ రూమరు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరిద్దరూ ఎక్కడికి వెకేషన్స్కు వెళ్ళినా కూడా దానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసుకుంటూ వెనుక బ్యాక్గ్రౌండ్ విషయంలో చాలాసార్లు మీడియాకు అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే అలాంటి ఈ బ్యూటీ రీసెంట్గా ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకి గెస్టుగా వచ్చింది. ఇక ఈ షోలో రష్మికకి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అవి ఏంటంటే పుష్ప 2 ఇందులో భాగంగా పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ పుష్ప 1 కంటే పుష్ప 2 సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే నా లైఫ్లో చూపే బంగారం ఆయనే శ్రీవల్లి ఆ సాంగులు ఆమెకు ఎంతగానో ఇష్టం. కానీ గీత గోవిందం మూవీలోని తెల్లవారే వెలుగురేఖల అనే సాంగ్ మాత్రం ఆమె మనసును ఎంతగానో హత్తుకునే సాంగ్ అని తెలిపింది రష్మిక. ఇక ఇదే షోలో మీకు ఎప్పుడైనా కోస్టార్ మీద లేక కొలీగు మీద ప్రేమ ఆరు క్రష్ కలిగిందా అని హోస్టు శ్రీరామచంద్ర అడగగా అవును అంటూ రష్మిక మందన్న సమాధానం ఇచ్చింది. ఇక రష్మిక సమాధానానికి అక్కడున్న వారందరూ నవ్వేశారు. దీంతో రష్మిక చెప్పింది విజయ్ దేవరకొండ గురించేనని అందరూ ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే విజయ్ దేవరకొండతో రష్మిక 2 సినిమాల్లో మాత్రమే నటించింది. అందుకే కోస్టార్ పై క్రష్ నిజమేనని ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పిందంటూ కొంతమంది దాన్ని గుర్తు చేసుకున్నారు. మరి రష్మిక మందన్న ఎవరి గురించి చెప్పిందో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి రష్మిక మందన్న ఎవరి గురించి చెప్పిందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సొమ్మేం పోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.